నమస్తే, దిస్ ఇస్ ఔడియా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్ అలీ ఖమేని ఈయన ఫస్ట్ డే అంటే యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజునే ఈయన చంపేశారు అనే వార్త విన్నాము. సో ఆయనకి సంబంధించి కరెక్ట్ బరియల్ అయితే జరగలేదు. అది ఎవరికి కూడా ఒక ప్రూఫ్, ఒక ఎవిడెన్స్ అనేది కనిపించలేదు. జస్ట్ ఏదో అందరూ ఒక ఊరేగింపు లాంటిది కనిపించింది. ఆయన చనిపోయారనే వార్త స్ప్రెడ్ అయింది తప్ప, కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చారు తప్ప, కొత్త సుప్రీం వచ్చారు తప్ప క్లియర్గా అయితే మాత్రం ఖమేనీకి సంబంధించి ఏది కూడా చూపించలేదు. సో ఆయన ఉన్నారు అండర్ గ్రౌండ్ లో ఉండి మొత్తం ఇప్పుడున్న వారినంతా కూడా నడిపిస్తూ ఉన్నారు అనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా క్లారిటీ రాలేదు కాబట్టి యుద్ధం ఆల్మోస్ట్ మనకి 30 days అయిపోతూ ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవము, నిజంగానే ఖమేనీ ఉన్నారా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలీ ఖమేనీ గురించి వార్త బయటకు వస్తుంది? సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిజంగానంటే ఫస్ట్ డేనే చనిపోయారని అనగానే ఆ వారు ఇంకా ముదిరి పెద్దదయ్యి ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. సో నిజంగానే ఆయన చనిపోలేదా, ఆయన వెనకుండి నడిపిస్తూ ఉన్నారా? సుప్రీం లీడర్ అంటారు. అక్కడ ఏమంటే ఆయన చట్టానికి అతీతుడు, న్యాయానికి అతీతుడు, అన్ని మత సంస్థలకి ఎవరు కూడా ఆయన కంట్రోల్ చేయరు. ఒక రకంగా చక్రవర్తులు ఒకప్పుడు ఉండేవాళ్ళు కదా, అలాంటి సుప్రీం అన్నమాట. అంతే, ఆయన మిలిటరీకి ఆయన సుప్రీం. ఆయన ఫైనల్ గా ఆయన మాటే చెల్లుతుంది ఎక్కడైనా కూడా. జుడిషియరీస్, ఫారిన్ అఫైర్స్, రిలీజియస్ అఫైర్స్ అన్నిట్లో కూడా ఆయన సుప్రీం కమాండర్. అంతకుముందు వాళ్ళ గురువు ఉండేవాడు రహమతుల్లా ఖొమేని. ఆయన ఆధ్వర్యంలో 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్, విప్లవం వచ్చింది. అప్పటి వరకు ఉన్న షాని వాళ్ళు తొలగించేశారు. షా కొడుకు పారిపోయాడు. సో అలాగా అప్పటి నుంచి ఈ రెవల్యూషన్ వచ్చిన తర్వాత నుంచి 10 ఏళ్ల పాటు వీళ్ళ గురువు పరిపాలించాడు సుప్రీం కమాండర్గా. ఆయన చనిపోయినాక 1989 నుంచి ఈయన ఉంటున్నాడు. అంటే 37 years ఈయన. చాలా లాంగ్ పీరియడ్. ఈయనకి తిరుగు లేకుండా ఉంది. ఎక్కడ ఈయనకి వ్యతిరేకత కానీ ఏమీ రాలేదు. వచ్చినా కూడా చిన్న చిన్న వ్యతిరేకతలు వస్తే తొక్కేశారు. సో అలాగా ఒక 9 కోట్ల ప్రజల్ని ఇలాగా ఆయన నడిపి అమెరికాకు వ్యతిరేకంగా నిలబడడం అనేది సోవియట్ యూనియన్ లాంటి దేశాలు నిలబడలేకపోయినాయి. అలాంటిది అమెరికాకు వ్యతిరేకంగా, బ్రిటన్కు వ్యతిరేకంగా నిలబడి, పైగా ఈయన వచ్చిన 1 yearకే ఇరాక్ని రెచ్చగొట్టి ఇరాక్ని దాడి చేయించారు. ఎవరు? అమెరికా, బ్రిటన్ ఇద్దరు కలిసి ఇరాక్కి సపోర్ట్ చేసి, ఇరాక్ 8 ఏళ్ల పాటు ఇరాక్ ఇరాన్ వారు. ఈయన జస్ట్ పదవులకు రాగానే 8 ఏళ్ళు వారు. ఆ తర్వాత మళ్ళీ సిరియాలో అక్కడ ఇక్కడ ప్రాబ్లమ్స్. తర్వాత ఇజ్రాయెల్తో అమెరికా ఆంక్షలు 79 నుంచి అమెరికా ఆంక్షలు విధించింది. ఎటువంటి ట్రేడ్ విదేశాలతో చేయకూడదు. ఇన్ని తట్టుకొని ఆయన నిలబడి ఒక స్ట్రాంగ్ ఆర్మీని నిర్మించి ఇప్పుడు చూస్తున్నాం మనం. ఆయన శక్తి సామర్థ్యాలు, దాని రిజల్ట్ ఏందనేది ఇప్పుడు చూస్తున్నాం. అంటే అమెరికా, ఇజ్రాయెల్ రెండు అతిపెద్ద స్ట్రాంగ్ ఉన్న దేశాలు అటాక్ చేసి ప్రపంచం అంతా కూడా వీళ్ళకి యాంటీగా నిలబడిన, గట్టిగా నిలబడి పోరాడుతున్నారు. ఇప్పటికీ పై చేయిగానే ఉన్నారు. సో అంటే ఇరాన్ దగ్గరే స్టీరింగ్ ఉంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ కూడా చెప్తున్నమాట. ఆ స్థాయిలో ఉన్నారంటే ఈయన చనిపోతే కూడా ఇరాన్ ఇలాగా ఉందా? సో చనిపోలేదేమో, ఆయనే గైడ్ చేస్తున్నాడేమో అన్న డౌట్లు చాలా మందికి ఉన్నాయి. ఎందుకంటే ఆయన చనిపోతే కనీసం నాయకత్వం కోసం కొట్టుకోవాలి కదా. ఆయన ప్లేస్లోకి ఎవరు రావాలన్నది అన్న గొడవలు జరుగుతాయి కదా మామూలుగా. అదే కదా అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఆశించింది ఎందుకు? ఆయన చంపింది ఎందుకు? 86 ఏళ్ళు ఆయనకి. ఆయన గమ్మునున్నా ఇంకొక 10 ఏళ్ళకి చనిపోతాడు మాక్సిమం. అలాంటి ఆయన ఎందుకు చంపారు ఇప్పుడు? అంటే ఏదన్నా అక్కడ తిరుగుబాటు వచ్చి, అంతర్యుద్ధం వచ్చి, నాయకత్వం కోసం గొడవలు వస్తాయి, మనం అప్పుడు ఎంటర్ అవ్వచ్చు అనేది కదా వాళ్ళ ప్లాన్. కానీ అది జరగలేదంటే కారణం ఆయన ఉన్నాడేమో. ఆయన ఆల్రెడీ అండర్ గ్రౌండ్ లో ఉండి ఆయన బాడీ డబ్బుల్ని మాత్రం అక్కడ పెట్టారు. బాడీ డబ్బులు మాత్రమే చనిపోయాడు. వీళ్ళకి దొరికిన సమాచారంలో అది బాడీ డబ్బులు తప్ప ఒరిజినల్ ఆయన కాదు. ఎందుకంటే ఆయన 5-6 మంది బాడీ డబ్బుల్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్నాడు. ఎవరు ఏంటి అనేది కన్ఫ్యూజన్ గా ఆయనకు కూడా తెలుసు. వాళ్ళ కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇరాన్లో. సో వీళ్ళు ఎప్పుడైనా వచ్చి ఖమేనీని చంపుతారనే ఐడియా ఉంది. సో అందుకని ఆయన హుషారుగా ఉన్నాడు. అంతేగాని ఆయన అమాయకంగా ఓపెన్ గా తన ఆఫీసులో 40-50 మందితో మీటింగ్ ఎందుకు పెడతాడు? అంటే ఇది క్లియర్ గా ప్లాన్. ఇది ఖమేనీ ప్లాన్. ఖమేనీ ఉన్నాడు అనేది అదే పోయాడు, కానీ ఆ పోయిన వ్యక్తి ఈయన కాదు, బాడీ డబుల్ అనేది చెప్తున్నారు. దీనికి ఇప్పుడు కొత్తగా ఒక వెర్షన్ ఏమొచ్చిందంటే, మామూలుగా షరియా లా అంటారు, ఇస్లామిక్ లా. షరియా లాలో
ఒక వ్యక్తి చనిపోతే 24 గంటల్లో బరియల్ చేయాలి. ఓకే. దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. గూషల్ అంటారు. గూషల్ అంటే బాడీని రిచువల్గా క్లీనింగ్ చేయడం. దాని తర్వాత కఫన్ కప్పుతారు, ఒక గుడ్డ కప్పడం. ఇవన్నీ చేసి 24 గంటల్లో బరియల్లోకి తీసుకెళ్ళి బరియల్ చేయాలి. మరి ఇప్పటికి ఎంత నెల రోజులే, 29వ రోజు ఈరోజు యుద్ధం స్టార్ట్ అయ్యి నెల రోజులైనా, ఈయన చనిపోయి నెల రోజులైనా ఇప్పటికీ బరియల్ చేయట్లా. ఇది ఇస్లామిక్ షరియాలాకి వ్యతిరేకం, అపవిత్రమైన వ్యవహారం. అంటే ఈయనేమో మత పెద్ద కూడా, ఒక మత పెద్ద చనిపోతే మామూలు వ్యక్తి చనిపోతేనే 24 గంటల్లో బరియలు చేయాల్సింది. మత పెద్ద చనిపోతే నెల రోజులు అయినా కూడా ఎందుకు చేయట్లేదు అంటే ఆయన బతికే ఉన్నాడు, ఊరికే డిక్లేర్ చేశారు. అందుకే వాళ్ళ కొడుకునే ఊరికే ఆయనే పెట్టాడు. వాళ్ళ కొడుకుని కూడా ఎందుకు బయటకు రావట్లేదు అంటే ఈయనే ఉన్నాడు కాబట్టి, కొడుకు బయటకు వస్తే మళ్ళీ అతని లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి అతను ఎక్కడో ఉండి అతని పేరుతో వచ్చినట్లు లెటర్ వస్తుంది తప్ప అతను రావట్లేదు, బతికే ఉన్నాడు ఖమేని అనేది ఇప్పుడు వాదన. అందుకనే ఈ బరియల్ థియరీని తీసుకొచ్చారు. ఇది రీజనబుల్ గానే ఉంది. కానీ కొంతమంది చెప్తున్నది ఏమంటే ఎందుకు బరియల్ చేయలేదు అంటే, బరియల్ చేస్తే కొన్ని కోట్ల మంది ప్రజలు వస్తారు, బయటకు వచ్చి ఆయన బరియల్కి అటెండ్ అవుతారు. ఎందుకంటే ఆయన సుప్రీం లీడర్ కాబట్టి. ప్రపంచంలో ఉండే షియాలందరూ కూడా ఆయన్ని లీడర్ గా అంగీకరిస్తారు. అనేక దేశాలు ఆయన్ని లీడర్ గా అంగీకరిస్తాయి. అందుకని పాకిస్తాన్ లో, కాశ్మీర్ లో, మన ఓల్డ్ సిటీతో సహా అనేక దేశాల్లో ఉండే షియాలు ఈయన చనిపోయినారన్నా కానీ విధుల్లోకి వచ్చి ఫ్లెక్సీస్ కూడా పెట్టి ఇచ్చేస్తారు. అంతగా ఆయన్ని ఓన్ చేసుకుంటారు. షియాలకి ప్రపంచంలో ఉండే షియాలు, ఎందుకంటే ఇరాన్ తర్వాత ఎక్కువ షియాలు ఉండేది పాకిస్తాన్. అందుకని అక్కడ అల్లర్లు కూడా జరిగాయి. 37 మంది ప్రజలు కూడా చనిపోయారు అక్కడ కాల్పుల్లో. సో ఆ స్థాయిలో ఆయనకి ఉంది కాబట్టి ఇరాన్ లో జరిగితే సెక్యూరిటీ ప్రాబ్లం ఒకటి, రెండు అంతమంది గుమ్ముకున్నప్పుడు బాంబులు పడితే జనం కూడా ఎక్కువ మంది చనిపోతారు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలాంటివి చేయకూడదు కాబట్టి ఇరాన్ చేయలేదు అనేది. లేదు, రహస్యంగా బరియలు చేయొచ్చు కదా తక్కువతో అంటే, అలా చేస్తే ఆయనకి అవమానంగా ఉంటుంది. ఒక పెద్ద లీడర్ పబ్లిక్గా చేయకపోతే కాబట్టి ఆయన అవశేషాలని రిఫ్రిజిరేటర్లో పెట్టి ఉంచారు, యుద్ధమైనాక చేస్తారు అనేది. కానీ ఇది ఇస్లామిక్ లాకి, షరియా లాకి వ్యతిరేకం కదా అంటే, మత పెద్దలు దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా అనేది కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఇంటర్నల్గా ఈయన బరియలు కానీ చేసేస్తే చనిపోయినాడని క్లియర్ అయిపోతుంది కాబట్టి ఇంటర్నల్గా నాయకత్వంలో గొడవలు రావచ్చు. ఇప్పుడు ఏంటంటే చనిపోలేదు, చనిపోయాడా తెలియకుండా ఉంచితే ఆయన ఉంటే గొడవలు రావు కదా అనేది కూడా ఒకటి. ఎందుకంటే అమెరికా, సిఏఏ వీళ్ళంతా గొడవలు రావడానికి పుల్లలు పెడుతూ ఉంటారు, రకరకాలుగా ట్రై చేస్తుంటారు కాబట్టి అది ఇదని. అయితే దీనివల్ల ఇప్పుడు ప్రజల్లో మాత్రం కన్ఫ్యూజన్ ఉందని చెప్తున్నారు ఇరాన్ ప్రజల్లో. అంటే అసలు ఉన్నాడా లేదా, ఉన్నాడని నమ్మితేమో వాళ్ళకి ఆనందంగానే ఉంటది, ఉన్నాడు బయటకు వచ్చేస్తుంది ఉన్నాడు అని. సో మరి కానీ ఆయన ఎక్కడో చోట ఉన్నా ఆయన ఏదో కమ్యూనికేషన్ అయితే చేయాలిగా, మిగతా వాళ్ళని గైడ్ చేయాలి కదా. మరి ఆ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, కమ్యూనికేషన్ వీళ్ళు పట్టుకోలేకపోతున్నారా అంటే, ఇప్పుడు ఏమైందంటే సర్వైలెన్స్ సిస్టమ్ అనేది బలంగా పెరిగినాక వీళ్ళు మొసాద్ అండ్ ఏసీఐ ప్రపంచంలో అత్యున్నతమైన బెస్ట్ ఏజెన్సీలు ఈ రెండే, సిఐఏ అండ్ మొసాద్. ఒక్కోసారి సిఐఏ కంటే కూడా మొసాద్ బెస్ట్ అంటారు. చాలా వాటిల్లో చాలా పెద్ద ఆపరేషన్లు చేయగలిగారు సిఐఏ, మొసాద్. అలాంటి వాళ్ళు కనిపెట్టలేరా అంటే చెప్పలేము. ఎందుకంటే మామూలుగా మావోయిస్టులో కూడా హైటెక్ కాదు, కొరియర్స్ లోటెక్ వెళ్తారు. అంటే టెక్నాలజీని పక్కన పెట్టి వ్యక్తుల ద్వారానే ఇన్ఫర్మేషన్ పాస్. ఒకప్పుడు మనకి డేగల ద్వారా, పవరాల ద్వారా పాత పద్ధతిలోకి వెళ్ళాలి. ఎప్పుడు టెక్నాలజీని దెబ్బ కొట్టాలంటే ఓల్డ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోవాలి. టెక్నాలజీలో నువ్వేం చేసినా, ఎంత హై టెక్నాలజీ అని దాన్ని ఎవడో బ్రేక్ చేస్తాడు. సో టెక్నాలజీని వదిలేసి పాత పద్ధతిలో, ఇప్పుడు మావోయిస్టులు కూడా కొరియర్ సిస్టమే ఉండేది. మేము ఉన్నప్పుడు కూడా కొరియర్ వచ్చి ఎవడో మాకు అపాయింట్మెంట్ ఉంటది, అక్కడ కొరియర్ వచ్చి చిన్న చిట్టి ఇస్తాడు. ఆ చిట్లో నువ్వు పలానా టైం పలానా దగ్గర నన్ను గెలవని లీడర్ చెప్పుంటాడు. ఆ కొరియర్ కూడా తెలుసు దాంట్లో ఏముందో. మేము దాన్ని హోమియోపతి ఎగతాలు చేసేవాళ్ళం. సో అలా కోడ్లో ఉంటది అనమాట. మేము ఆ టైంకి అక్కడ వెళ్ళాము. అంటే కొరియర్ పట్టుబడినా దాన్ని మింగేయాలి. ఎప్పుడైనా పట్టుబడితే టక్కని దాన్ని తినేస్తాడు అనమాట, చిన్నది ఇస్తారు అనమాట. మేము ఎగతాలు చేసేవాళ్ళం, హోమే చిట్టి వచ్చిందబ్బా. సో అలాగా ఉండేది. అలాగా వీళ్ళు కూడా అలాగా చేసుకోవచ్చు. అప్పుడు కనిపెట్టడం కష్టం కాబట్టి ఆయన ఎక్కడో బంకర్లో, ఎందుకంటే ఇరాన్ లో ఉండే టెరైన్ లో ఎక్కడెక్కడ ఏమేమి బంకర్స్ ఉన్నాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర లేదు.
కాబట్టి నమ్మకమైన వ్యవస్థని వాళ్ళు ఎప్పటి నుంచో రూపొందించుకొని ఒకవేళ మనం ఏదైనా అయితే ఎలాగా కమ్యూనికేట్ చేసుకో ఇవన్నీ వాళ్ళు ప్రాక్టీస్ గతంలో చేస్తున్నారు కాబట్టి ఖమేనీనే నడుపుతున్నాడు. అందుకనే ఇరాన్ ఇంత స్ట్రాంగ్ గా ఉంది, ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. ఎక్కడ కనీసం ఒకే ఒక నాయకుడు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడడం, ఎందుకంటే ఇప్పుడు ఒక నాయకుడు వచ్చినా ఇజ్రాయెల్ అమెరికా తనకి షెల్టర్ ఇస్తారు కదా, తీసుకెళ్లిపోతారు కదా, నువ్వు రారా బాబు ఇక్కడ మా దేశంలో నువ్వు మాట్లాడి వ్యతిరేకంగా మాట్లాడు, ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడట్లేదు కదా. అంటే ఇదంతా కూడా ఖమేనీ ఉన్నాడు, ఖమేనీనే కంట్రోల్ చేస్తున్నాడు అన్న ఇదైతే వస్తుంది. ఇది చెప్పలేం మనం కన్ఫర్మ్ గా, ఇవన్నీ బయటికి రావు ఏదేమైనా. ఎందుకంటే గతంలో కూడా బాడీ డబుల్స్ ఎలా వాడేవాళ్ళు, హిట్లరు, స్టాలిన్, మావో ఇలాగా వాడేవారు. నేను ఒకసారి చెప్పాను కూడా, సద్దాం హుస్సేన్ ఇలాంటి వాళ్ళందరూ వాడారు. ఇప్పుడు పుతిన్ కూడా 5 మంది బాడీ డబుల్స్ తోనే తిరుగుతున్నాడని కూడా వార్తలు వస్తాయి. అలాగే ఖమేనీ లాంటి వాళ్ళు అలా చేయరనేది ఏమి గ్యారంటీ లేదు, ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా బరియల్ 30 రోజులైన బరియల్ చేయకపోవడం మాత్రం ఖచ్చితంగా అనుమానాలకైతే తావిస్తుంది. థ్యాంక్ యూ.